వృశ్చిక రాశి యందు విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదములు ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5 గాను, రాజపూజ్యము 2, అవమానము 6 గాను కనబడుతున్నవి. ఏ పని చేపట్టినా అందులో విజయాన్ని సాధిస్తారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి బకాయిలు వసూలవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీ ప్రణాళికలు చక్కగా నెరవేరుతాయి. దానికి సంబంధించినటువంటి ఆ ఆనందాన్ని కూడా మీరు పొందుతారు. గృహములో ఒక పండగ వాతావరణం ఉంటుంది. మీ చుట్టుపక్కల, మీ కళ్ళ ముందు మీ పిల్లలు, మీ మనవలు, మీ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వృద్ధి పథంలో నడుస్తూ మీ ఆనందానికి కారకులవుతారు. బంధువర్గంలో చిన్నపాటి ప్రతికూలతలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టాలని చూసినవన్నీ తాత్కాలికం, వాటిని వదిలిపెట్టండి. మీ ఆనందము 3 పువ్వులుగా 6 కాయలుగా దిగ్విజయంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి, అవన్నీ తాత్కాలికం. కాస్తంత ఔషధ సేవనంతో మీరు వాటిలో నుంచి బయటపడగలుగుతారు. ఏదీ దీర్ఘకాలికం కాదు, తాత్కాలికంగా వస్తాయి, ఉపశమనాన్ని పొందుతారు, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, రాజకీయ పలుకుబడితోటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ మిమ్మల్ని మీరు సమర్థంగా నియంత్రించుకోగలుగుతారు. మీ పని మీరు నీతిగా చేశారన్న ఆనందాన్ని పొందుతారు. ఎవరి ప్రలోభాలకి మీరు లొంగకుండా మీరు నిలబడగలుగుతారు. ఉన్నత పదవుల్ని అలంకరించి తద్వారా అనుకూలమైనటువంటి ఉద్యోగ బదిలీని పొందుతారు. ఎవ్వరికీ ఏ విధమైనటువంటి అసంతృప్తి లేకుండా ఉంటుంది. కళాకారులకి అనుకూలంగా ఉంది. పెద్ద లాభాలు అని చెప్పకపోయినా ఏ లోటు లేకుండా సాగుతుంది. కాంట్రాక్టర్లకి, ఉద్యోగస్తులకి ప్రభుత్వం నుంచి రావలసినటువంటి బకాయిలు వసూలవుతాయి, వాళ్ళు చక్కగా ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయము. వ్యవసాయదారులకి పంట యొక్క లాభము ద్విగుణీకృతం అవుతుంది, రెట్టింపు అవుతుంది. చిన్నపాటి అతివృష్టి, అనావృష్టి లాంటి ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో పడినప్పటికీ అది మీకేం బాధ కలిగించదు. మీ రుణాలు మీరు తీర్చుకోగలుగుతారు. వ్యవసాయదారులు గుర్తుపెట్టుకోండి, ఈ రాశిలో పుట్టినటువంటి వ్యవసాయదారులు మీ రుణాలు మీరు తీర్చుకోగలుగుతారు. గృహ నిర్మాణము, శుభకార్య నిర్వహణ మీ ఇంట్లో చక్కగా జరుగుతాయి. విదేశీ ప్రయాణము కానీ, క్షేత్ర దర్శనాలు కానీ, గురు దర్శనాలు కానీ చాలా చక్కగా చేసుకుంటారు, నిర్విఘ్నంగా చేసుకుంటారు. రాజకీయ నాయకులకి అధికారుల యొక్క అండదండలు, పైనున్నటువంటి అధికారుల యొక్క అండదండలు లభించటము, వీరి యొక్క మాటకి విలువ పెరగడము కూడా సాధ్యము. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి ఒకటి కాకపోతే రెండో ప్రయత్నంలోనైనా వారు విజయాన్ని సాధించగలుగుతారు. వాళ్ళు ఇబ్బంది ఏమీ లేదు. ఈ రాశివారు ముఖ్యంగా చేయవలసినటువంటి, ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీల గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తగా మీరు ఉండవలసి వస్తుంది. ఆభరణ యోగము, గృహయోగము సూచనమవుతున్నది. ఒక శుభకార్య నిర్వహణ జరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ రాశివారు ముఖ్యంగా చేయవలసినటువంటి పరిహారాలు 3. ప్రతి నెలలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి నాడు మీరు తప్పనిసరిగా గణపతి అథర్వ శీర్షముతోటి వినాయకుడికి అభిషేకం చేయించుకోండి. ఆరోగ్యానికి, మీరు చేస్తున్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవహార విజయానికి దోహదపడుతుంది. బంధుమిత్రులలో ఉండేటువంటి చిన్న అవమానాలు, ప్రతికూలతలు ఏమైతే ఉన్నాయో వాటి నుంచి అధిగమించటానికి నెలలో ఒక్క శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. ఇక పూర్వార్ధంలో ఆషాఢమాసంలో ఒకసారి, మాఘమాసంలో ఒకసారి తప్పనిసరిగా చండీ హోమం చేయించండి. అద్భుతమైనటువంటి సత్ఫలితాలతోటి మీ గృహము ఆనందదాయకంగా, మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ